మెంటల్ స్ట్రెస్ కూడా ఫేస్ చేస్తారు కదా, చిన్న పిల్లలు కదా వాళ్ళు, దానికి ఒక కౌన్సిలింగ్ లాంటిది చేస్తారా డాక్టర్స్? చేస్తామండి, తప్పకుండా చేస్తాము. అంటే వీళ్ళకు ఆ సెట్ అవ్వడానికి యాక్సిస్ టైం పడుతుంది, మీరు దాని గురించి వరీ అవ్వద్దని క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాము. కాకపోతే ఏదైనా పెథాలజీ ఉందా ఫస్ట్ రూల్ అవుట్ చేసుకొని పంపిస్తాము, స్కాన్ చేసుకొని అంతా నార్మలే ఉందా చూసి పంపిస్తాము. ఇర్రెగ్యులర్ సైకిల్ ఉంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆ 2 to 3 years టైంలో. ఆ తర్వాత ఆటోమేటిక్గా అది సెట్ అయిపోతుంది. మెయిన్గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు డాక్టర్ని ఆ టైంలో సంప్రదించడం వల్ల ఒకటి ఏంటంటే, ఈ మధ్య కాలంలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా అవేర్నెస్ తక్కువగా ఉంది. అది కూడా మనం వాళ్లకు చెప్పే ఛాన్స్ ఉంటుంది మనకు ఆ టైంలో. ఎందుకంటే ఆ వ్యాక్సిన్ 9 years నుంచి 14 years ఉన్న వాళ్ళలో 2 doses ఆఫ్ వ్యాక్సిన్ తీసుకున్నారనుకోండి, 6 months గ్యాప్లో 2 doses వ్యాక్సిన్ తీసుకుంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే మనం బాగా వినపడే క్యాన్సర్ మాటల్లో ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్, ఒకటి సర్వైకల్ క్యాన్సర్. అవునండి. ఈ సర్వైకల్ క్యాన్సర్కి ఏమో మనం ముందుగానే 9 ఏళ్ల వయసులో ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. 9 నుంచి 14 years వాళ్ళు ఎందుకంటే సెక్షువల్ యాక్టివిటీకి ఏమి ఎక్స్పోజ్ అవ్వరు కాబట్టి వాళ్లకు ప్రొటెక్షన్ 100% ఉంటుంది. సో ఇప్పటి నుంచి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకుంటే ఫ్యూచర్లో ఫర్దర్గా మన ఇండియాలో సర్వైకల్ క్యాన్సర్ అనేది మనం ఇరాడికేట్ చేసేయచ్చు. ఇప్పుడు వేరేవి మనం పోలియో అవన్నీ ఎలా ఇరాడికేట్ చేసామో వ్యాక్సిన్స్ ద్వారా, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ద్వారా క్యాన్సర్ రాకుండా మనము ఇరాడికేట్ చేసేయచ్చు. 13 ఏళ్లకు మెచ్యూరిటీ అనేది ఒకప్పుడు చెప్పుకునేవాళ్ళు, అప్పుడు అవటం వల్ల హెల్త్ పరంగా ఇబ్బంది ఏమి ఉండదా? ఇప్పుడు దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. అప్ టు 16 years వరకు మెచ్యూర్ అయ్యే నార్మల్. అది 16 దాటినా కూడా మెచ్యూర్ అవ్వలేదు అని అంటే అప్పుడు మనము ఏమన్నా అబ్నార్మాలిటీ ఉందా ఏంటి అనేది, అమినోరియాకి రీజన్ ఏంటనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ టైంలోనే వాళ్లకు సెక్షువల్ హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుంది, బ్రెస్ట్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, వాటన్నిటి గురించి కూడా మనము గర్ల్స్కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాబట్టి ఆ ఏజ్లో, అడోలసెంట్ ఏజ్లో ఒకసారి మెనార్కి వచ్చే ముందే డాక్టర్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ గ్రూప్ ఏంటంటే, ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆ టైంలో ఒకసారి డాక్టర్ని కలిస్తే, మీకు మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉంటుందా, ఎన్ని రోజులు మీరు పోస్ట్పోన్ చేసుకోవచ్చు, ఏ విధమైన టాబ్లెట్స్ వాడుకోవచ్చు అనేది మనం దాని గురించి అవగాహన అనేది కల్పిస్తాం.